నేను రాఘవేంద్ర, న్యూమరాలజీ అండ్ వాస్తు ఎక్స్పర్ట్. న్యూమరాలజీలో మీకు తెలియాల్సింది 3 విషయాలు: బర్త్ నంబర్, డెస్టినీ నంబర్, కువా నంబర్. బర్త్ నంబర్ అంటే మన పుట్టిన తేదీని బర్త్ నంబర్ అంటారు. డెస్టినీ నంబర్ అంటే తేదీ, నెల మరియు సంవత్సరం మొత్తం కూడినప్పుడు ఒక సింగిల్ నంబర్ వస్తుంది. సింగిల్ నంబర్ వచ్చేదాకా కూడాలి. సపోజ్ 30 వచ్చింది అనుకోండి, 3 + 0 = 3. అలా ఒక్క నంబర్ వచ్చేదాకా కూడితే దాన్ని డెస్టినీ నంబర్ అంటారు. ఈ బర్త్ నంబర్, ఈ డెస్టినీ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట న్యూమరాలజీ ప్రెడిక్ట్ చేయడానికి. ఒక మనిషి యొక్క ప్రవర్తన, తన ప్రొఫెషన్ ఏంటి, తన లైఫ్ ఎలా ఉంటుంది, తన జీవితం ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకోవాలి అంటే ఈ బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక నంబర్ ఏంటంటే కువా నంబర్. కువా నంబర్ అంటే అది మేల్స్కి వేరేగా ఉంటుంది, ఫీమేల్స్కి వేరేగా ఉంటుంది. ఆడవారికి వేరేగా ఉంటుంది, మగవారికి వేరేగా ఉంటుంది. మగవారికి వచ్చేసి మన సంవత్సరం కూడినప్పుడు ఒక సింగిల్ నెంబర్ వచ్చింది, 11 నుంచి తీసినప్పుడు అది కువా నంబర్ వస్తుంది. 11 - x. సపోజ్ సంవత్సరం కూడినప్పుడు 6 వచ్చింది అనుకోండి, 11 - 6 = 5 మగవారికి అయితే. అదే ఆడవారికి అయితే సంవత్సరం కూడినప్పుడు దానికి 4 నుంచి 4తో కూడి చేయాలి. 4 + సపోజ్ 6 ఉంది, 10 వస్తుంది. 1 + 0 = 1. అది కువా నంబర్. ఈ బర్త్ నంబర్, ఈ కువా నంబర్, ఈ డెస్టినీ నంబర్, ఈ నంబర్స్ అన్నీ మనము లోషో గ్రిడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. 9 స్క్వేర్ బాక్సెస్లో ఉంటుంది. ఆ స్క్వేర్ బాక్సెస్లో ఈ నంబర్స్ని అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మీకు బర్త్ చార్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, దాన్ని న్యూమరోస్కోప్ అంటారు న్యూమరాలజీలో. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నేను చూపిస్తాను మీకు. సో ఈ నంబర్స్, బర్త్ నంబర్, డెస్టినీ నంబర్, కువా నంబర్తో పాటు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నంబర్స్ కూడా దానిలో వేసి మన యోగాలు ఏంటి, మనకున్న యోగాలు ఏంటి, బర్త్ యోగాలు ఏంటి, పుట్టిన యోగాలు, మన బలం ఏంటి, మన బలహీనలు ఏంటి అని అన్నీ తెలుసుకోవచ్చు. మనము ఏ వృత్తిలో బాగా రాణిస్తాము అనేది కూడా తెలుసుకోవచ్చు.